చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వైఎస్ జగన్ పైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత వెల్లడించారు. ఏపీలో 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ తప్పుడు లెక్కలు చూపించారన్నారు. ఏపీలో ఎన్నికల తర్వాత 3 టీడీపీ కార్యకర్తలను వైసీపీ మూకలు హత్య చేశారన్నారు. అసెంబ్లీకి రాకుండా తప్పించుకునేందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని ఎద్దేవా చేశారు హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రజల్లో ఒక విషపు బీజాలు నాటడానికి ఇంతకు ముందు సీఎంగా ఉండి 2019 నుంచి 24 వరకు సీఎంగా ఉండి ప్రజల చేత చేత్కరించబడి 11 సీట్లకే పరిమితమైన ఒక పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి, ప్రజల్లోని ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి నంగనాచి కబుర్లు మాట్లాడడం చూస్తూ ఉంటే విడ్డూరం అనిపిస్తుంది. ఇతగాడు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే మేము ఎవరం కూడా బతకలేము అన్న ప్రజల్లోని ఒక అభిప్రాయం ఏర్పడిందంటే అతను రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఎంత క్లియర్గా ఇంప్లిమెంట్ చేస్తాడో మనందరికీ అర్థమవుతుంది. ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లుదాము, గవర్నమెంట్ని ఇరకాటంలో పెడదాము అని చెప్పి శవ రాజకీయాలన్నవి స్టార్ట్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ ప్రజలందరూ కూడా చూసి సిగ్గుపడుతున్నారు. ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయటానికి ఈ రోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముందుకొచ్చి మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు. 36 రాజకీయ హత్యలను మాట్లాడు. నీ దగ్గర డేటా ఉందా? డేటా ఉంటే నాకు ఇవ్వండి ఒకసారి. యాజ్ హోమ్ మినిస్టర్గా అడుగుతున్నాను నేను. నీ దగ్గర నిజంగానే 36 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పి నీ దగ్గర కనుక డేటా ఉంటే ఇవ్వు. డేటా లేకపోతే ఎందుకు అలా చేసావు? నీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నీ మీద? ఈ రోజు 45 రోజుల్లోని ఇవి నువ్వు చెప్పినవన్నీ ఏమి జరగలేదు, నువ్వు చెప్పినవి జరగలేదు అని చెప్పి నేను చెప్తా. జరిగినవి ప్రూవ్ అయినుందా? నువ్వు చెప్పినవన్నీ కూడా అబద్ధపు లెక్కలు. దీని మీద నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దీని మీద నేను కేసు పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు కేసు పెట్టకూడదు? ఎందుకు చర్యలు తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి మీద? ఈ రోజు నేను చెప్తున్నా, ఒక హోమ్ మినిస్టర్గా ఇక్కడ పొలిటికల్ మర్డర్స్ అనేవి 4 జరిగినాయి. మీకు ఇంకో విషయం చెప్పనండి, ఆ 4గిట్లో కూడా 3 టీడీపీ వాళ్ళే చచ్చిపోయారు. తెలుసా మీకు? అందులో ఒకడే వైసీపీ వాడు చనిపోయింది. నేను క్రైమ్ నెంబర్